కార్తీక పురాణం 6వ అధ్యాయం ఆ రోజు చేయవలసిన దానం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక పురాణం 6వ రోజు షష్ఠి. ఈరోజు ఉసిరిని తినరాదు. ఈరోజు నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి, బ్రహ్మచారికి ఎర్రగళ్ల తువ్వాలు దానం ఇస్తే మంచిది. కార్తీక పురాణం 6వ అధ్యాయం దీపదాన మహత్యం గురించి వశిష్ఠుడు జనక మహారాజా, పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను, సిరి సంపదలను, ముక్తిని కలిగిస్తుంది. ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువుని ఆరాధించేవారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది. పత్తితో ఒత్తిని చేసి ప్రమిదలో ఉంచి దానిలో ఆవు నేతిని గాని, నువ్వుల నూనెను గాని, కడకు ఆముదాన్ని గాని వేసి దేవాలయంలో దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణులకు దానం ఇవ్వడం శుభపుణ్యప్రదం. ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున ప్రతిరోజు దానమిస్తున్న బ్రాహ్మణునకు గోధుమ పిండితో చేసిన ప్రమిదెలో నేతిని వేసి వత్తిని వేసి వెలిగించి దానిని దానం ఇస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు, సమస్త ఐశ్వర్యములు కలగడంతో పాటు మోక్షసిద్ధి కూడా కలుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వితంతువు గాథని చెబుతాను విను. పూర్వం ద్రవిడ దేశంలో ఒక వితంతువు ఉండేది. ఆమెకు పెళ్ళైన కొద్ది కాలానికే భర్త మరణించాడు. ఆమెకు అయిన వారంటూ ఎవరూ లేని కారణంగా ఇతరుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ, వారు పెట్టింది తింటూ, వారి ఇచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది. వంట చేసుకోవడం అనేది ఎరగదు. డబ్బు ఖర్చు పెట్టడం అనేదే తెలియదు. ఎవరూ ఏమీ పెట్టకపోతే పస్తుండేదే కానీ తన దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కొని చేసుకోవడమో, కొనుక్కొని తినడమో చేసేది కాదు. పూచిక పుల్ల కూడా ఖర్చు చేయని పరమ పిసినారి. ఆమె తన దగ్గరున్న ధనాన్ని వడ్డీకి తిప్పుతూ ఉండేది. పూజా పునస్కారాలు చేయడం అంటే అసలే తెలియదు. ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతూ ఉండేది. ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెడుతున్న ఒక విప్రుడు వచ్చాడు. అయ్యో పాపమని జాలిపడి ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నేను చెప్పే మాటలు నీకు కోపాన్ని కలిగించినా నేను చెప్పే హితకరమైన మాటలను శ్రద్ధగా విను అంటూ ఆమెకు మానవ కర్తవ్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అమ్మా, నువ్వు సిరి సంపదల వ్యామోహంలో పడిపోతున్నావు. దాన ధర్మాలను చేయడం లేదు. నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడం లేదు. పూజా పునస్కారాలను చేయడం లేదు. నువ్వు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. రాక రాక వచ్చిన మానవ జన్మను పాడు చేసుకోకు. నీకు నా అనేవారు ఎవరూ లేరు కదా. ఎవరి కోసం అంత ధనాన్ని కూడబెడుతున్నావు? అమ్మా, ఈ శరీరం మాంసం, ఎముకలతో చేసిన గూడు. ఇది ఎల్లకాలం ఉండదు, అశాశ్వతమైనది. ఎప్పుడు ఏ రోజు ఈ ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోతాయో తెలీదు. అటువంటి శరీరం కోసం పనికిరాని ప్రాకులాట దేనికోసం? ఈ లోకంలో నీకు ఏమి సుఖం ఉంది? ఎవరు పెడతారు? ఎవరి వలన డబ్బు ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రయం అయితే ఉంది. కానీ వాని వలన నువ్వు సుఖపడేదేముంది? నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరం, ఆ శరీరంలోని జీవుడి గతి ఏమిటి? ఈ శరీరంతో చేసిన పనుల వలన వచ్చే ఫలితాలుగా అనేక జన్మలు ఎత్తడం, ప్రతి జన్మలోనూ జీవిత పోరాటం. జీవికి అదేనా లక్ష్యం? జ్ఞానమని చిమ్మ చీకటిలో పడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నావు. కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు చెయ్యి. నీ వరకు నువ్వు అనుభవించు. భగవంతుణ్ణి ఆరాధించు. అతడి సేవలో కాలం గడుపు. నిరంతరం భగవంతుణ్ణి ధ్యానిస్తూ తరించి 10 మందిలో నువ్వు బ్రతికి ఉండగా మంచి పేరు సంపాదించుకొని సుఖంగా ఉండు. ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసిన ఏ సత్కార్యమైనా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, మంచి ఫలితాన్నిస్తుంది. దీపదానం చెయ్యి, మోక్షం లభిస్తుంది నీకు అని చెప్పి దీపదానం చేసే విధానాన్ని బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆమె మనసుకు ఎక్కి నిలిచాయి. నిజమే, నేను ఎవరి కోసం కూడబెడుతున్నాను? ఎందుకింత తాపత్రయపడుతున్నాను? ఎందుకోసం పరమలోభిని అన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం అని పరిపరి విధాల బ్రాహ్మణుడు చెప్పిన దానిని మాటి మాటికి తలుచుకుంటూ ఆలోచిస్తోంది. ఒక నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనంతో దాన ధర్మాలు చేసింది. భగవంతుణ్ణి ఆరాధించింది. బ్రాహ్మణుని మాట యందు నమ్మకముంచి అతడు చెప్పినట్లుగా కార్తీక మాసం నెల రోజులు ఒక సద్బ్రాహ్మణుడికి పిండితో చేసిన ప్రమిదతో దీపదానం చేసింది. కార్తీక పురాణాన్ని విన్నది. అలా కాలం గడుపుతూ చివరకు శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొందింది అన్నాడు.
లోభగుణం నరకానికి దారి చూపిస్తుంది. మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలే తప్ప కేవలం కూడబెట్టడమే పనిగా పెట్టుకోకూడదు. అలా చేస్తే చివరకు రాజుల పాలవడమో దొంగలు ఎత్తుకుపోవడమో జరుగుతుంది. అలా కాక సంపాదించిన దానిని సద్వినియోగం చేసుకోవాలని ఈ వితంతువు కథ మనకు తెలియజేస్తుంది. దానం భోగో నాశస్త్రీ శ్రీ గతయో భవంతి విత్తస్య అనే నీతి శ్లోకాన్ని జ్ఞాపకం చేస్తున్నది ఈ వితంతువు జీవితం. 6వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.